హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ లాగ్స్. మనం ఇప్పుడు గోవాలో ఉన్నామండి. సో బీచ్కి గోవాకి వెళ్తున్నాము. హోటల్కి వెళ్ళే దారి అనమాట. ఆల్మోస్ట్ అంటే వెళ్ళే దారిలో కొంచెం మనకి ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అనమాట. చూడండి ఎలా ఉంటుందో. కాకపోతే చాలా స్లోగా వెళ్ళాము మేము మాత్రం వెళ్ళేటప్పుడు. ముందు చూపిస్తాను, ఇక్కడ అర్థమవుతుంది. శ్రీశైలం హైవే అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీశైలం హైవే ఆ హైవేలా ఉంటుంది కొంచెం. ఇంకా అదే బెటర్ అనిపించింది నాకు. కరెక్ట్గా చెప్పాలంటే ఇది కొద్దిగా ఇంకా ఎక్కువగా అనిపించింది. సో మొత్తం ఘాట్ రోడ్ అనమాట. చూడండి. అండ్ ఒక 1 minute ఉంటుంది. దాని తర్వాత ఏం చూపించలేదు నేను ఎక్కువ ఘాట్ రోడ్ ఇందులో. అండ్ గోవా గురించి చెప్పాలంటే ఫుల్ బిజినెస్ అండి. అక్కడ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడానికి మనకు ఫుల్ వే ఉంటుంది అనమాట ఖర్చు పెట్టాలనుకుంటే. అందుకని బిజినెస్ అని అందుకే అన్నాను. ప్రతిదీ బిజినెస్ లాగా అనిపించింది. అండ్ ఫస్ట్ మనం బీచ్ చూపిస్తాను. కండోలియం బీచ్కి వచ్చినాము. ఇక్కడ నాకు ఈ బీచెస్లో నచ్చింది ఈ ఒక బీచ్ నాకు బాగా నచ్చింది. అండ్ వెళ్ళే దారి అనమాట. ఎంట్రన్స్లో వచ్చేసేసి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అంటే బీచ్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. అక్కడ వేసుకునే డ్రెస్సెస్ నుండి క్యాప్స్, మెయిన్లీ గోవాలో క్యాప్ లేకుండా అయితే మనం హ్యాట్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే ఫుల్ ఎండ, హీట్. అండ్ హీట్లో మనం ట్రావెల్ కొద్దిసేపు నడవాలన్నా ఎంజాయ్ చేయాలన్నా హ్యాట్స్ అయితే కంపల్సరీ అండ్ గ్లాసెస్ కంపల్సరీ. అండ్ పిల్లలకి అయితే మస్ట్ అండ్ షుడ్ హ్యాట్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయండి. వితౌట్ హ్యాట్స్ అయితే ఎక్కడికి మనం వెళ్ళలేము. అండ్ ఇంకొకటి అది చూడండి, పిల్లలకి కావాల్సినవి మన శాండ్లో ఆడుకునే ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది. బట్ ఎంఆర్పి ప్రైసెస్కి మాత్రం మనకి హేవీ దొరకవు ఇక్కడ. ఎంఆర్పి ప్రైసెస్ కన్నా ఒక 10 రూపీస్ to 20 రూపీస్ అంటే ఆ ఐటమ్ బట్టి ఒకదానికి 10 రూపీస్ ఎక్కువ చెప్తారు, ఒకదానికి 20 రూపీస్ ఎక్కువ చెప్తారు. వాటర్ బాటిల్స్ దగ్గర నుండి చెప్తున్నాను కదా, బిజినెస్ ఫుల్గా. ఒక వాటర్ బాటిల్ 20 అయితే 30కి కూడా అమ్మేస్తున్నారు. చిన్నదైతే 20 రూపీస్. సో మేము అలా చూసాము. అంటే ఏది ఎంఆర్పి రేట్స్కి దొరకవు మనకి. దానికన్నా 20 or 30 or 40 వాళ్ళ ఇష్టం అనమాట. మనకి కావాలి అనుకుంటే తీసుకోవాలి అంతే. ఇంకా మనం అక్కడ ఆప్షన్స్ ఉండవు. ఇక్కడ బిజినెస్ అంతే. ఇక్కడ మెయిన్ బిజినెస్ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు బాగా ఏమంటారు, ఫారినర్స్ ఎక్కువ వస్తారండి. సో వాళ్ళకి పెద్దగా అనిపించదు కాబట్టి ఇక్కడ అదే అయిపోయిందనమాట. బిజినెస్ బాగా అదైపోతుంది. అండ్ టూరిజం ప్లేస్ కాబట్టి. సో బీచ్కి వచ్చేసాం లోపలికి. ఇక్కడైతే కింద అసలు నడవడానికి రావట్లేదు ఫస్ట్. సో శాండ్ అంతా అదిగా ఉంది. అండ్ ముందర మీకు కనిపిస్తున్నాయి కండి, కొంచెం రిలాక్సేషన్ కోసం అని అన్నీ పెట్టారు. అది మాత్రం ఫ్రీగా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. 200 రూపీస్ per hour అనమాట. గంటకి 200. సో చెప్పాను కదా ముందే మీకు, ఇక్కడ అంతా బిజినెసే అనమాట. మనం ఏది తీసుకోవాలనుకున్నా ఏం చేసినా మొత్తం బిజినెసే. 1 hourకి 200 రూపీస్ అనమాట. సో కాకపోతే ఇక్కడ గోవాలో అయితే బార్గెనింగ్ ఉంటుంది ప్రతి దగ్గర. అంటే ఇక్కడ అని కాదు, నేను అదే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర, అంటే మనం వేరే ఐటమ్స్ కొనే దగ్గర. ఇక్కడ అంటే 1 hourకి 200 కంపల్సరీ. ఇంకా అది మనం వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ ఇచ్చేసేయాలి. బట్ బయట షాపింగ్ కాంప్లెక్సెస్లో మాత్రం బార్గెన్స్ ఉంటాయి. అండ్ బీచ్ చూపిస్తున్నాను చూడండి. షాపింగ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అదిగోండి, మార్నింగ్ టైంలో కన్నా నైట్ నాకు బాగా నచ్చింది. నేను నైట్ కూడా వెళ్ళాను. ఇదిగోండి మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. స్టేజ్ దాటిపోయిందనమాట. అండ్ పిల్లలు ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి బీచెస్లో. అండ్ మా బావ మా ఆయన అయితే అసలు వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు, ఎందుకంటే పిల్లలు పట్టుకోవడమే సరిపోయింది. ఇదిగోండి చూపిస్తున్నాను. నైట్ టైంలో అయితే బీచెస్లో లోపలికి నాట్ అలౌడ్ అండి, ఎందుకంటే ఫుల్ హెవీ అది ఉంటుంది. నైట్ పోలీసులు పోనివ్వరు. అక్కడి వరకే. ఏమన్నా వచ్చేసి మనం అక్కడ కూర్చొని ఫుడ్ తీసుకోవడానికి ఇంకా ఏదైనా ఎంజాయ్ చేయడానికి అంతకు మించి కానీ బీచ్ లోపలికి వాటర్లోకి అయితే నాట్ అలౌడ్. అక్కడ దాకానే చూపిస్తున్నాను కదా నైట్ బీచ్. నేను జస్ట్ లైటింగ్స్ చూపిస్తున్నాను. లైటింగ్స్ బాగుంటాయి నైట్ టైంలో.
నైట్ టైంలో వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా గోవాకి బీచ్కి వెళ్ళండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే మేము ఫోర్ట్స్కి విజిట్ చేసాం. గోవాలో ఫోర్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇదొక ఫోర్ట్కి మేము వెళ్ళాము. సో లోపల చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో కొంచెం పార్క్ లాగా అనిపించింది నాకు. అండ్ టికెట్స్ చూపిస్తున్నాను మీకు చూడండి. 25 రూపీస్ పర్ పర్సన్ అనమాట. నాకు తెలిసి 10 ఇయర్స్ ప్లస్ పిల్లలకి ఉన్నాయి, తర్వాత బిలో పిల్లలకి అయితే లేవు. మా పాపకైతే టికెట్ లేదు. అదిగోండి, అది ముందే చూపించేస్తుంది చూడండి. అండ్ మా పాప ఇంకో 1 hour తర్వాత హ్యాట్ కనిపించదు, పోగొట్టేసింది. ఎక్కడ పడేసిందో కూడా చూడలేదు మేము. అలా ముందుకు వెళ్ళిపోయాం, తర్వాత చూసుకుంటే దానికి హ్యాట్ లేదు. అండ్ ముందు చెప్తున్నాను, వితౌట్ హ్యాట్స్ అయితే మనం గోవాలో అయితే అసలు ట్రావెల్ చేయలేమండి. ఐ మీన్ నడవలేము, తిరగలేము, చూడలేము. అసలు హ్యాట్స్ ఉండాలి, గ్లాసెస్ ఉండాలి, అంత ఎండ ఉంది అసలు. అండ్ మేము వెళ్ళింది వచ్చేసేసి వింటర్ సీజన్లో. అండ్ ఇంకా సమ్మర్ వెళ్తే ఇంకా వేస్టే అనమాట. సో బెటర్ టు విజిట్ వింటర్. అండ్ త్వరలోనే న్యూ ఇయర్ ఉంది. సో గోవా ఫుల్ అదిగా ఉంటుంది. న్యూ ఇయర్కి ఎంతమంది ప్లాన్ వేస్తున్నారు గోవాకి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో క్రిస్మస్ సీజన్ ఉంది. ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తారు. సో ఇంకో 10 daysలో క్రిస్మస్ ఉంది. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇదిగోండి, నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇంకా మా పిల్లలు చూడండి, కోతులు 3 idiots లాగా ఆడ నుంచున్నారు. యాక్చువల్గా 4 idiots మా దానిలో ఉన్నారు, అంటే చిన్న ఆమె లేదు అక్కడ ఎట్ ప్రెజెంట్. అసలు చెప్పాలంటే వాళ్ళ ముగ్గురు కన్నా మా పాప కొంచెం అదే అనమాట, అంటే ఇంకా కోతి అనమాట. చిన్నపిల్లలు ఆల్రెడీ కోతులు ఉంటారు, వాళ్ళ ముగ్గురు. ఇక్కడ కింద ఉంది ఇది. ఇక్కడ నుంచున్నారు. మేము పైకి వెళ్దాం అనుకుంటే వాళ్ళు ముందే పైకి వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఇక్కడ నుంచి అప్పటికే మాకు కాళ్ళు నొప్పులేస్తున్నాయి, ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఆల్మోస్ట్ 50% లోపలికి వెళ్ళిపోయాము అండ్ తిరిగాము. ముందర బాగుందని చెప్పేసి ఇంకా అసలైన లోపలికి వెళ్ళలేదండి. ఇక్కడ టికెట్స్ చూసుకొని అలా పైకి పంపిస్తున్నారు. ముందర పార్క్ టైప్లో ఉంటుంది అనమాట. పార్కే కొంచెం బాగుందని చెప్పేసి మేము ఎక్కువసేపు అక్కడే స్పెండ్ చేసాము. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనం తీసుకున్న టికెట్స్ చెక్ చేసి వాళ్ళు మనల్ని లోపలికి తీసుకెళ్తారు. ఎందుకండి ఇక్కడ కొద్దిగా స్లిప్ అవుతాయి కాళ్ళు, ఎందుకంటే ఏమంటే స్టెప్స్ చాలా అదిగా ఉంటాయి. మేము ఇక్కడంగా లోపలికి వెళ్ళి ఇక్కడ పక్కన ఉందండి ఇటు సైడు, అటు సైడ్ నుండి బయటికి రావాలి. కానీ మేము మొత్తం తిరగలేదు ఫోర్ట్ మొత్తము. మా వాళ్ళ కాలేదు, పైకి వెళ్ళే వరకు ఫుల్ ఎండ కొట్టేసింది. ఒక 50% కూడా చూసామో లేదో, 50% చూసేసి రిటర్న్ వచ్చేసాం. పిల్లలు ఉన్నారు కదా, ఇంక అప్పటికి వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళకి ఏమన్నా బీచ్లో వెళ్ళి వాటర్లో ఆడాలని ఉంది, కానీ ఫోర్ట్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు పిల్లలు. సో మేము మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. అదిగోండి, ఇదంతా మేము తిరగలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను, లోపలికి మేము వెళ్ళలేదు. ఇదిగోండి, ఇలా మనం అక్కడ నుండే వచ్చాము. ఇప్పుడు నుండి వచ్చి కింది నుండి స్టెప్స్ ఉంటాయి, ఎక్కాము. ఇదిగోండి వ్యూ ఆఫ్ గోవా. ఎక్కడ నుండి చూపిస్తాను, ఒక నిమిషం. చూడండి, బయట నుండి ఇప్పుడు వస్తున్నారు. అక్కడ నుండి వచ్చామండి. చూడండి, అటు సైడ్ బీచెస్ ఉన్నాయి కదండి, అది వాటర్, మనకి బీచ్ ఉంటుంది అటు సైడు. ఇదిగోండి ఫోర్ట్. అండ్ ఇలా లోపలికి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళాలి, చూపిస్తాను మీకు. అదిగోండి, ఆ ఎడ్జ్ వరకు వెళ్ళాలి. మేము వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువగా అనిపించింది. అండ్ మా పిల్లలు అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదండి, ముందే చెప్పాను కదా. అదే బీచ్లో అయితే పిల్లలు ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఎండ బాగా కొట్టేసింది. మేము వచ్చే వరకే ఇక్కడ ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 12:31కి వచ్చాము. అది పెద్ద ఫాల్ట్ అయిపోయింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మధ్యాహ్నం రావాల్సింది లేకుండే, ఇక్కడికి మధ్యాహ్నం వచ్చాము. బాగా ఎండగొట్టడం వల్ల అదిగోండి పిల్లలు అదైపోయారు. అండ్ ఇది రెండో ఫోర్ట్ అండి, సెకండ్ ఫోర్ట్. ఇంకొక ఫోర్ట్కి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే టికెట్ అలాంటిది ఏం లేదు, బట్ లోపలికైతే వెళ్ళాం. కానీ స్టెప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. మరి
బట్ మేము ఫస్ట్కి వెళ్ళిన ఆ ఫోర్ట్ అయితే చాలా బాగుంది. ఇది అంత అదేం అనిపించలేదు నాకు, ఎందుకంటే ఇది అంటే మెట్లు ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ చూడడానికి ఏం లేదు. పైకి వెళ్ళి చూసాక ఏం పెద్దగా ఏం అనిపించలేదు. అలా ఎక్కాము అంతే, ఎక్కే వరకే మా పని అయిపోయింది. ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఎక్కే వాళ్ళకైతే బాబా బాబా చుక్కలు కనిపించాయి. ఇంకోటి కొంచెం ఇలా అనమాట. అండ్ రెడ్ సాయిల్ టైప్ అనమాట, ఇక్కడ మొత్తం ల్యాండ్ మొత్తం రెడ్గా ఉంది. చూడండి, అందరూ హ్యాట్స్ లేని వాళ్ళు అంబ్రెల్లాస్, విత్ హ్యాట్స్ కూడా అంబ్రెల్లాస్ క్యారీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను ముందే చెప్పాను చాలా హీట్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇట్స్ వింటర్ సీజన్. మోర్ ఓవర్ సమ్మర్లో కానీ వస్తే అయిపోతారు ఇక మీరందరూ. అండ్ ఇందాక చెప్పాను కదండి, న్యూ ఇయర్ త్వరలో ఉంది, ఎంతమంది గోవాకి వస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ గోవాకి వచ్చిన వాళ్ళు పార్కింగ్కి మాత్రం బాగా ఆదా అవుతాయి, ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో పార్కింగ్ మాకు 100 to 200 ఛార్జ్ చేశారండి. ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా న్యూ ఇయర్కి స్టార్టింగ్ అంటే 1 week బిఫోర్ ఇంకా పార్కింగ్ ఫీజెస్ ఎంత తీసుకుంటారో తెలీదు. ఒక దగ్గర లిటరల్గా మాకు పార్కింగ్ అతను ఏం చెప్పాడంటే, మేడం ఇప్పుడు కాదు ఇంకా నైట్ టైం అవ్వేకొద్దు అంటే ఆఫ్టర్ 7 ఆఫ్టర్ 8 ఆ టైంలో ఇంకా పార్కింగ్ ఫీజ్ మేము డబల్ తీసుకుంటామని చెప్పేసి మాకు వాడు వాంటెడ్లీ చెప్పేసేసాడు. మేము వెళ్ళినప్పుడేమో 150, 100, ఒక దగ్గర 200 తీసుకున్నాం. 200 తీసుకున్న అతను చెప్పాడు ఇంకో 1 hour అయితే ఇక్కడ 300 కూడా ఉంటుంది మేడం పార్కింగ్కి అని. అంటే కార్ పార్కింగ్స్కి 200-300 అంటే ఇంకా న్యూ ఇయర్ అంటే వాళ్ళ న్యూ ఇయర్ టైంలో ఎంత పార్కింగ్స్కే ఎంత పెట్టాలి అనేది అర్థం కావట్లేదు. అంటే 15 days తర్వాత. ఇదిగోండి, సో వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. అదే మేము చేసిన మిస్టేక్, ఎటు కానీ టైంలో వచ్చాము, మధ్యాహ్నం వచ్చాము, అటు తిరగలేకపోయాము, ఇటు నుంచోలేకపోయాము, ఎండకి మండిపోయిందనమాట మాకు ఇక్కడ. ఇలా ఫోర్ట్స్ అంటే గోవాకి వచ్చిన వాళ్ళు ఫోర్ట్స్కి రావాలి అనుకుంటే మాత్రం మధ్యాహ్నం రాకండి, వస్తే మార్నింగ్ అంటే బిఫోర్ 10 లేదంటే ఆఫ్టర్ 5-4 ఆ టైంకి రండి. 5 మాత్రం రాకండి, 6 వరకే ఇది అలౌడ్ ఉన్నట్టుంది. సో ఆఫ్టర్ 4 అన్న అలా వస్తే కొంచెం ఎండ కొద్దిగా డౌన్ అయిపోతుంది. మేమైతే మరీ ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇంకా ఎక్కుతూనే ఉన్నాం పైకి. అసలు మా పిల్లల్ని ఒక్కొక్కరు, ఇద్దరు మా బావ అండ్ మా ఆయన ఇద్దరు చెరొకరిని తీసుకున్నారు, ముందు వెళ్ళిపోయారు. నేను వెనకాల వెళ్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో, ఇక్కడ నుండి వ్యూ మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి, కానీ గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది గ్రీనరీ వైస్. అండ్ ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. అండ్ గోవాలో నాకు మంకీస్ కనిపించిన ప్లేస్ ఇక్కడే. అంటే వచ్చేటప్పుడు మేము నైట్ వచ్చామండి కొద్దిగా, సో అప్పుడు మాకు అంత కనిపించలేదు, అక్కడ దూరంగా ఉన్నాయి మంకీస్ అనమాట. ఇదిగోండి, నేను చెప్పాను కదా ఈ ఫోర్ట్లో పెద్దగా ఏం అనిపించలేదు. నేను ఫస్ట్ ఇందాక చూపించిన ఫోర్ట్ దగ్గర చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం లోపల అంటే ఎంట్రన్స్లో కొంచెం మంచిగా అనిపించింది, లోపలికి వెళ్తే పెద్దగా ఏం లేదనమాట. అంటే ఇంత దూరం ఎక్కాం కదా అని కొంచెం అదిగా వెళ్ళాము, బట్ అక్కడ చూస్తే ఏం లేదు, ఉత్తగానే పైకి వచ్చామనిపించింది. పైకి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అనిపించింది, అబ్బా ఇంత దూరం ఎక్కేసి. అండ్ ఇక్కడ చూడండి గోడలు చూడండి ఎలా ఉన్నాయి, ఎప్పటివో అంటే ఐ మీన్ ఎన్నో ఇయర్స్ బ్యాక్వి కదా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఏం లేదులే అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. జస్ట్ ఇక్కడ ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కిందికి దిగేసామండి. ఎక్కువసేపు లేము ఇక్కడ, ఒక 5 minutes 10 minutes ఉన్నాం అంతే. జస్ట్ ఫొటోస్ దిగేసి కిందికి వచ్చేసాం, అంతకుమించి ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ కూర్చోడానికి కూడా కొంచెం అది కూడా లేదనమాట, అంటే పైన ఏమీ లేదనమాట, ఎండ ఫుల్ కొడుతుంది. కాకపోతే ఇక్కడ పైకి ఎక్కినాక వ్యూ మంచిగా కనిపించింది మనకి, గోవా వ్యూ మొత్తం కొద్దిగా గోవా వ్యూ కనిపించింది అనమాట. చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి చూడండి,
చూడండి మా పాప పెద్దమ్మాయి పోతుంది. బుడంకాయ కోయడం ఉంది. మా బాబు ఎక్కడ పోయాడు. అండ్ మళ్ళీ లాస్ట్కి ఏంటి వీళ్ళు సాయిల్లోకి వచ్చారనుకుంటున్నారా? చెప్పాను కదా మా పిల్లలకు అస్సలు అక్కడ నచ్చలేదు. మళ్ళీ చచ్చినట్టు టైం అంతా వేస్ట్ అయిపోయి అక్కడ రెస్టారెంట్లో బయట తినేసేసి మళ్ళీ బీచ్ పక్కనే ఉన్న బీచ్కి వచ్చేసాము. కొద్దిసేపు బీచ్లో ఆడుకున్నాక రూమ్కి వెళ్ళిపోతామని చెప్పేసి అదనమాట. అది బీచ్లో ఆడితేనే పిల్లలకి మంచిగా అనిపిస్తుంది. సో ఇదన్నమాట గోవాకి సంబంధించిన వీడియో. ఫుల్ వీడియో పెట్టాను. ఎంజాయ్ చేస్తే నైస్ వీడియో అని పెట్టండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూడండి లాస్ట్లో ఒక వ్యూ చూపిస్తాను మీకు. అండ్ ఇది నైట్ 6 ఆ టైంలో, అరౌండ్ 6 ఆ టైంలో. సో నైట్ మాత్రం ఖచ్చితంగా గోవాకి విజిట్ చేయండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. గుడ్ బై ఫ్రెండ్స్. మా పాపని చూపిస్తాను ఒకసారి మీకు. అదిగోండి వచ్చేసింది బుడంకాయ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.